ఓటుకు కోట్ల కుంభకోణం తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. సభలో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు డీఎంకే నేత స్టాలిన్. స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. స్టాలిన్తో సహా డీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో మార్షల్స్ బలవంతంగా డీఎంకే సభ్యులను బయటకు పంపించారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టాలిన్ అసెంబ్లీ బయట మెరుపు ధర్నాకు దిగారు. స్టాలిన్ ఆరోపణల్లో నిజం లేదని అంటున్నారు అన్నా డీఎంకే నేతలు. ఎమ్మెల్యే కొనుగోళ్ల స్టింగ్ ఆపరేషన్ పై అటు అసెంబ్లీలో ఇటు కోర్టులో పోరాటం చేయాలని డీఎంకే నిర్ణయించింది. కేసు విచారణను అత్యవసరంగా చేపట్టాలని మద్రాస్ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు డీఎంకే నేతలు. కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని కూడా స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి చర్చించారు స్టాలిన్. అసెంబ్లీలో దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు అనుసరించే వ్యూహంపై కూడా ఉత్కంఠ నెలకొంది. 31 మంది ఎమ్మెల్యేలు దినకరన్ వెంట ఉన్నారు. శశికళ దినకరన్లను విమర్శిస్తే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని 31 మంది ఎమ్మెల్యేలు సీఎం పళనిస్వామిని హెచ్చరించారు. స్టింగ్ ఆపరేషన్ బూటకమని అంటున్నారు అన్నా డీఎంకే ఎమ్మెల్యే శరవణన్. గొంతు తనది కాదని ఆయన వివరణ ఇచ్చారు. వీడియో కూడా చాలా పాతదని ఆయన చెప్తున్నారు. మరోవైపు విశ్వాస పరీక్ష సందర్భంగా తాను ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదంటున్నారు మాజీ సీఎం పన్నీర్ సెల్వం. ఓ జాతీయ ఛానల్ 90 రోజుల పాటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ స్టింగ్ ఆపరేషన్లో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు శరవణన్, కనకరాజులు అసలు విషయాలను బయటపెట్టారు. పళనిస్వామిని గెలిపించేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు శశికళ వర్గం 6 కోట్ల వరకు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్లోనే ఎమ్మెల్యేలకు డబ్బు, బంగారం పంపిణీ చేసినట్టు స్టింగ్ ఆపరేషన్లో తేలింది. అటు పన్నీర్ సెల్వం కూడా ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపినట్టు తెలుస్తోంది. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ₹1 కోటి ఇచ్చేందుకు సిద్ధపడ్డట్టు వెలుగులోకి వచ్చింది. ఇలా వ్యవహారం అంతా శశికళపైనే ఉన్న స్టింగ్ ఎఫెక్ట్ మాత్రం పళనిస్వామి సర్కార్పై ఉంటుంది. ఫిబ్రవరి 18న తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష జరిగింది. నాటకీయ పరిణామాల మధ్య పళనిస్వామి ప్రభుత్వం నెగ్గింది. పళనిస్వామికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. వ్యతిరేకంగా 11 మంది ఓటేశారు. ఇదంతా మనీ మద్దతేనని స్టింగ్ ఆపరేషన్తో తేలిపోయింది. ఇప్పటికే సీఎం పళనిస్వామి వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీంతో చిన్నమ్మ వర్గం చకచకా పావులు కదుపుతోంది.